ఒకరికి మించి ఒకరు అబద్ధాలలో ఈరోజు పోటీ పడతా ఉన్నారు. అబద్ధాలలో సీఎం రేవంత్ రెడ్డి గారితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పోటీ పడతా ఉన్నారు. నిరుద్యోగ భృతి మీద ఆనాడు ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ అసెంబ్లీలో మేము నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారని అడిగితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు లేచి కాంగ్రెస్ పార్టీ మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు అని నిండు అసెంబ్లీలో అబద్ధమాడారు. ఇలా అన్ని వీడియోలు ఉన్నాయి ప్రజల ముందు. సోనియా గాంధీ గారు మాట ఇచ్చింది ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. అన్నిట్లలో కూడా అంత స్పష్టంగా ఉండి కూడా ఇవాళ నిండు అసెంబ్లీలో నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసింది. నిండు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడి తన నైజాన్ని బయట పెట్టుకున్నది. తాజాగా రుణమాఫీ పైన కూడా బట్టి విక్రమార్క గారు నాలుక మడత పెట్టారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని బట్టి విక్రమార్క గారు చెప్పడం ఈ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను ఘోరంగా అవమానించడమే అవుతుంది. స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలలో డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని రైతులను నమ్మించిండు. ప్రతి ఉపన్యాసంలో చెప్పాడు, వీడియోలు కూడా ఉన్నాయి. మొదటి సంతకం రుణమాఫీ మీద అని చెప్పారు. కానీ ఇలా బట్టి విక్రమార్క గారు అంటారు మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పలేదు అని చావు కబురు చల్లగా చెప్తుండ్రు. అంటే ఏరు దాటదాకా ఏదో అంటే చూడు, ఓడ దాటదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప లెక్క అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందేమో మేము మొదటి సంతకమే దాని మీద డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తామన్నారు. ఇప్పుడేమో మేము 100 రోజుల్లో హామీ ఇవ్వలేదని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు నాలుక మడత పెడతా ఉన్నాడు. అంటే రుణమాఫీ పైన రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం బట్టి గారు తనకు తెలియదన్నట్టు నటించడం హాస్యాస్పదం. ఇవాళ కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఎన్నికల ప్రచార సభల్లో గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలకు తప్పకుండా మేము మేలు చేస్తామని చెప్పి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. నిరుద్యోగ భృతిపై నిండు అసెంబ్లీలో ఎగవేత, నేడు రైతు రుణమాఫీపై దాటవేత. ఇది కాంగ్రెస్ నైజం. నిన్ననేమో నిరుద్యోగ భృతిపై ఎగవేత, నేడేమో రుణమాఫీపై దాటవేత. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇవాళ ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరే, వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా. ప్రతినిధిగా డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లో చేస్తాం చెప్పండి. రుణమాఫీ చేస్తాం, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడమై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాటి నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులకు సాగునీరు ఇచ్చే విషయంలో క్యా బోల్ రా? ఆ రోజేమో డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా సంతకం పెడతాడు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తా మొదటి సంతకం అదే అన్నాడు. నిన్ననేమో పోయి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా అని నయా నాటకం పెట్టిండు రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క అంటాడు నేనే మేము 100 రోజుల్లో చేస్తామని ఎక్కడ చెప్పనే లేదు అని చెప్పి ఇవాళ రైతుల్ని అవమానపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా సాక్ష్యాలతో సహా వీడియోలు పెట్టి
బట్టి విక్రమార్క గారికి నేను ట్వీట్ చేసిన. ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు నా వీడియోలను, నా ట్వీట్ను చూసి రేవంత్ రెడ్డి మాటలు విని ఈ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది 70 లక్షల మంది రైతులను అవమానపరచడం. మీరు మోసం చేసింది జాలక, మీరు మాట తప్పింది జాలక ఇంకా రైతులను అవమానపరుస్తారా? రైతు బంధు ఇవ్వమంటేనేమో ఒక మంత్రి గారేమో చెప్పుతో కొట్టా అంటాడు, రుణమాఫీ చేయమంటే మేము హామీ ఇవ్వనే లేదని చెప్పి సావు కబురు చల్లగా చెప్పినట్టు ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈరోజు మేము 100 రోజుల్లో చేస్తామని హామీ ఇవ్వలేదని చెప్తున్నాడు. అందువల్ల నేను రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ మోసం, రాగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ మోసం, రైతులకు 15,000 రూపాయల రైతు బంధు మోసం, కౌలు రైతులకు 15,000 రూపాయలు మోసం, వ్యవసాయ కూలీలకు 12,000 మోసం, అదేవిధంగా రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఎక్కడా 14 గంటలు కూడా వస్తలేదు మోసం. అంటే 6 మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఇచ్చిన 6 మాటలు నిలుపుకోక నట్టేట ముంచింది. ఇంకో మాట చెప్తా ఉన్నారు, కరువు వచ్చిందని. రాష్ట్రంలో కరువు రాలే. ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మన రాష్ట్రంలో ఉండే సాధారణ వర్షపాతం కంటే కూడా ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా నమోదైంది. 33 జిల్లాల్లో కేవలం 2 జిల్లాల్లో మాత్రమే లోటు వర్షం ఉంటే 31 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ